హలో మాస్ వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. సో ముచ్చట ఏంటంటే మన బైక్ సర్వీస్ కాస్ట్ ఎంతది, జనరల్ సర్వీస్ ఇంతవరకు ఎప్పుడు వీడియో వేయలే కదా. సో వీడియో వేద్దామని వచ్చేసిన. చలో ఫస్ట్ అయితే సర్వీస్ సెంటర్కి పోయినా. ఏమన్నాడంటే టైర్ కొంచెం అటు ఇటు ఉంది, రీసెంట్ చేసిన అలై వీల్స్లో. సో సెట్ చేపి అన్నాడు. టైర్ ఇప్పించేసిండు. నేను బయటకు పోయినా, అన్న మొత్తం గాలి తీసేసి పంక్చర్ చెక్ చేసి మంచిగా సెట్ చేసి ఇచ్చేసిండు. మన ప్లగ్ది క్యాప్ ఉంటుంది కదా, అది పోయింది. అదొకటి తీసుకున్న. క్యాస్ట్రాల్ ఆయిల్ యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి మనకి 380 పడుతుంది, బయట 400 చేంజ్ పడుతుంది. ప్లగ్ వచ్చేసి ఒక 60 రూపీస్. ఇది ఖరాబ్ అయింది కాబట్టి వేపించేసిన అంతే. ఇక ఆయిల్ అయితే తీసేసి ఆయిల్ పోసేసిండు. ఇప్పటికి ఎంత అయింది, 380 + 60 440 అయింది, గుర్తు పెట్టుకోర్రి. ఇక దాని తర్వాత ఏముంది, డస్ట్ క్లీనింగ్ చేసేసారు, లైనర్లు క్లీన్ చేసిరు, కిస్ అప్పుడు రాకుండా. మన బండ్లకి మేజర్ ప్రాబ్లం ఇది. సో ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేసిరు. సో అయ్యేం తిరుగుతుంది చూడు ఎట్లుందో. అంతే. ఇక మన జనరల్ సర్వీస్ ఇదే, ఇంతకు మించి ఏం లేదు. కార్పొరేటర్ అడిగిద్దాం అనుకున్నా, బట్ అవసరం లేదు. మొన్ననే అడిగినాం, నీట్గా ఉంది. ఆ స్టాండ్ తీసేపించి మన స్టాండ్ ఇంటికాడ వేసుకుందాం అని చెప్పి అయితే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు మొత్తం ఎంత అయింది, 400 మెకానిక్ ఛార్జ్, 440, ఇది 840 రూపీస్లో నా సర్వీసింగ్ అయిపోయింది. మరొక 2000 కిలోమీటర్లు అంటే మనం 1800 కిలోమీటర్లకే సర్వీస్ చేయించుకుంటాం. సో మరొక 2000 1800 కిలోమీటర్లు అయితే సేఫ్ అయిపోయినట్టే. ఇంటికి వచ్చేసి జనరల్ది పెట్టేసి ఇక నట్టులు ఇట్లా ఫిట్ చేసేసి, ఎందుకంటే ఇది అందరికి సెట్ కాదు, కాలు పెట్టి ఎక్కరాదు. ఇప్పుడు మా అమ్మని ఎక్కించుకున్న ఎవరిని ఎక్కించుకున్న వీలు కాదు. సో అంతే, మరి ఉంటా. బాయ్ బాయ్.